విశ్వావసునామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావటానికి, గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ధనుస్సు రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. విశ్వావసునామ సంవత్సరం మొత్తం ధనుస్సు రాశి వాళ్ళకి శనైశ్చరుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే అర్ధాష్టమ శని దోషం ఉంది. సంవత్సరం మొత్తం ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోష ప్రభావం ఉంది. దీనివల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు ఇలాంటి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి అర్ధాష్టమ శని దోషాన్ని తొలగింపజేసుకోవాలంటే జన్మరాశి లేదా నామరాశిని బట్టి ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా ఆంజనేయ స్వామిని శనివారం రోజు పూజించాలి. గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి విగ్రహానికి లేదా చిత్రపటానికి శనివారం అలంకరణ చేయాలి. హనుమల్ లాంగూల పూజ చేస్తే చాలా మంచిది. తోక చివరి నుంచి మొదల వరకు గంగ సింధూరంతో బొట్లు పెట్టుకుంటే దాన్ని హనుమల్ లాంగూల పూజ అంటారు. హనుమల్ లాంగూల స్తోత్రాన్ని ఈ సంవత్సరం మొత్తం పఠించినా విన్నా శనివారాలు ధనుసు రాశి వాళ్ళు అర్ధాష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అర్ధాష్టమ శని దోషాన్ని సంపూర్ణంగా తొలగింపజేసుకోవటానికి ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు ఈ సంవత్సరంలో వచ్చే శనివారాలు నెలకొక్కసారి 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా నెలకొకసారి శనివారం శనిహోరలో ఉదయం 6 నుంచి 7 మధ్యలో నల్ల నువ్వులు దానం ఇచ్చుకుంటే అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. శనైశ్చరుడు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం మొత్తం మే 18వ తేదీ నుంచి ధనుస్సు రాశి వాళ్ళకి రాహువు విశేషంగా యోగిస్తున్నాడు. 3వ స్థానంలో రాహు అద్భుతంగా యోగిస్తున్నాడు. సోదర సోదరీమణుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాల ద్వారా భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనే అవకాశము ధనుస్సు రాశి వాళ్ళకి మే 18వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు ఉంది. కాబట్టి మే 18 నుంచి 3వ స్థానంలో రాహు ధనుస్సు రాశికి విశేషంగా యోగిస్తున్నాడు. కాబట్టి స్థలాలు, పొలాలు, భూములు కొనుక్కోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మే 18వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు కేతువు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యంలో కేతువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఒక్కొక్కసారి అనుకోకుండా ఆకస్మికంగా హఠాత్తుగా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఈ ఆకస్మిక సమస్యలు అధిగమించాలంటే ధనుస్సు రాశి వాళ్ళు నెలకొక్కసారి మంగళవారం పూట ఉదయం 1.25 కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా నెలకొక్కసారి మంగళవారం ఉలవలు దానం ఇచ్చుకుంటే 9వ స్థానంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఆకస్మిక సమస్యలు అనేవి రావు. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి మే 15వ తేదీ నుంచి గురుబలం అద్భుతంగా ఉంది. గురువు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సప్తమంలో గురువు సంచారం వల్ల మే 15 తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. ధనుస్సు రాశి వాళ్ళకి దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతమవుతాయి. సప్తమంలో గురువు సంచారం వల్ల వివాహ దాంపత్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకోవచ్చు. అయితే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మాత్రం అతిచారం వల్ల గురువు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కేవలం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మాత్రం ధనుస్సు రాశికి అష్టమ గురుదోషం ఉంది. మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత వక్రించి గురువు 7వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే సంవత్సరం మొత్తం ధనుస్సు రాశి గురుబలం అద్భుతంగా ఉంది. కానీ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో మాత్రం గురువు అతిచార ప్రభావం వల్ల అష్టమ గురుదోషం ఉంది. ఈ గురువు అతిచారం ఉన్నప్పుడు ఈ సమయంలో మాత్రం గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి. ఈ అష్టమ గురుదోషం తొలగిపోతుంది. అలాగే గురువారం పూట దగ్గరలో దేవాలయంలో ఉన్న మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి 3 ప్రదక్షిణలు చేయండి. అష్టమ గురుదోషం తొలగిపోతుంది. సంవత్సరం మొత్తం సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రధానంగా ఉన్న సమస్య అర్ధాష్టమ శని దోషం. దానికి మాత్రం ఆంజనేయ ఆరాధన చేసుకుంటే శుభము లాభము చేకూరతాయి. రాహువు విశేషంగా యోగిస్తున్నాడు. కేవలం గురువు అతిచారం ఉన్న సమయం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో తప్ప సంవత్సరం అంతా సప్తమంలో గురువు యోగించి వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు లేకుండా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు.
కేతువు మాత్రం భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కేతువు పరిహారాలు చేసుకోవాలి. ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం ధనుసు రాశి వాళ్ళు శుభాన్ని లాభాన్ని అందిపుచ్చుకోవచ్చు.